హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఫస్ట్ టైం అండి ఫూల్ మకానీ కర్రీ చేశాను. ఇవైతే మేము డిమార్ట్లో తీసుకొచ్చుకున్నామండి. నేనైతే ఎప్పుడు ఈ కర్రీ చేయలేదండి. ఇప్పుడైతే చేసి చూద్దాం ఎలా ఉందని చేశానండి. చాలా బాగుంది. కొంచెం ఆయిల్ తీసుకొని ఈ ఫూల్ మకానీని ఫ్రై చేసుకోవాలండి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే నేను చేసినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేనైతే ఇక్కడ 2 కప్స్ తీసుకున్నానండి. కొంచెం తీసుకుంటేనే చాలా కర్రీ అవుతుంది. గ్రేవీ అయితే ఎక్కువ అవుతుంది. మనకైతే చపాతీకి, రోటీకి చాలా బాగుంటుంది. బిర్యానీకైనా, బగారాకైనా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక ఆనియన్స్ వచ్చేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఇక్కడనైతే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు మసాలా కోసం ప్రిపరేషన్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఒక టమాటా, చిన్న 2 టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లి ఉంటే వేసుకోవచ్చు. నాకు కాడ లేదు, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడైతే మనం టమాటా ప్యూరీ మిక్సీ పట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇక్కడనైతే టమాటా గ్రేవీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి మన స్పైసెస్కి తగ్గట్టు అండి. ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఉప్పు, కారం అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పెరుగు, గడ్డలా లేకుండా ఇలా కొంచెం మజ్జిగలా చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడైతే నేను పెరుగు కూడా వేసుకుంటున్నాను చూడండి. పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ వచ్చేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టుకొని బాగా ఇలా మగ్గాలండి. ఆయిల్ పైకి వచ్చేలా మగ్గాక ఇప్పుడు ఫూల్ మకానీ వేసి ఒక 5 మినిట్స్ కర్రీ ఉడకనివ్వాలండి. ఇప్పుడైతే బాగా కలపాలి. ఈ గ్రేవీ మొత్తం పూల్ మకానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాతనైతే ఇప్పుడు కొత్తిమీర వేసుకొని అంతే, కర్రీ రెడీ అయినట్లే. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ కర్రీ అయితే ఒకసారి ట్రై చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కర్రీ ఇంత సింపుల్గా చాలా బాగా అయింది చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ కర్రీ చూస్తుంటే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.